ఉన్నది. ఆ పాపం పోవాలంటే మానవుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ తన ప్రయత్నాల్లో అలసిపోయి తన ప్రయత్నాల్లో అసమాధానానికి గురై నెమ్మది లేక తను ఉంటున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాతి దేవుడు ఆ మానవులమైన మనలందరినీ రక్షించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన యొక్క చిత్తము చొప్పున ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే సర్వలోక పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధుని రక్తమై ఉండాలి. కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధులు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మానవులమైన మనలందరినీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి ఆయన ఈ ప్రపంచపు నడిబొడ్డు అయినటువంటి యెరూషలేములో ఆయన ఈ లోకంలో జన్మించి మానవుని యొక్క పాపం పోవడానికి ఆయన తన రక్తమంతా చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి